చేతిలో ఫోన్, అందులో ఇంటర్నెట్, సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా అని ఇన్నాళ్లూ రెచ్చిపోయిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అండ చూసుకొని విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన వారికి ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసిన వారి చిట్టా అంతా బయటకొస్తోంది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ సోషల్ కార్యకర్తల అరెస్టులే కనిపిస్తున్నాయి. వాటి నుంచి రక్షణ కావాలంటూ వేసిన పిల్పై ఏపీ హైకోర్టు ఎంటర్టైన్ చేయలేదు. పైగా అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. ఎస్, ఏపీలో ఇప్పుడు సోషల్ మీడియా వారియర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ అండ చూసుకొని చేతిలో సెల్లు, అందులో ఇంటర్నెట్ ఉంది కదా అని రెచ్చిపోయిన వారు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి తలదాచుకుంటున్నారు. అయినా సరే పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. తప్పు చేయనేలా, ఇప్పుడు క్షమాపణలు చెప్పనేలా అన్నట్టుగా సీన్ మారింది. తెలిసో తెలియకో చేశాం, మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అని చాలామంది వేడుకుంటున్న పరిస్థితి. మరి ఇదే బుద్ధి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినప్పుడు ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవాల్సిన రీతిలో వాడకపోవటంతోనే సమస్య వచ్చింది. ప్రత్యర్థులపై హేట్ పోస్టులతో రెచ్చిపోయారు. అదే అన్నిటికీ మందు అనుకున్నారు. కానీ అసలు వాస్తవమేంటో ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. నోటీసులు, కేసులు, అరెస్టులతో అందరిలోనూ పరేషాన్ కనిపిస్తోంది. ఫేక్ అకౌంట్ల ద్వారా పెట్టినా సరే అందరినీ గుర్తుపట్టేస్తున్నారు. లైకులు కొట్టినా, ఫార్వర్డ్ చేసినా, కమ్యూనిటీ గైడ్లైన్స్ కట్టుదాటి కామెంట్లు పెట్టినా అందరూ బుక్కవుతున్నారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 ప్రయోగిస్తుండటంతో చాలామంది కాళ్లబేరానికి వస్తున్నారు. మంచి పనులు చేస్తూ ప్రజల్లో మెప్పు పొంది గెలవాలి. కానీ ప్రత్యర్థులను టార్గెట్ చేసి వారి భార్యలపై వ్యక్తిత్వ హననం చేయటం ద్వారా పబ్బం గడుపుకుందామంటే కుదురుతుందా? కానే కాదు అని ఇప్పటి కేసులు, అరెస్టులు రుజువు చేస్తున్నాయి. గతంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారు పుట్టలో ఉన్నా సరే వెతికి వెతికి బయటకు తీస్తున్నారు. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా గట్టిగానే బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో గతంలో యాక్టివ్గా పనిచేసిన వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. అంతా జైలు బాట పడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని, వాటిని అడ్డుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని తాజాగా ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఈ పిలుపై విచారణ సందర్భంగా హైకోర్టు చెప్పిన మాటలు సోషల్ వారియర్లు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించటం అందరూ ఆలోచించాల్సిన విషయం. గతంలో న్యాయమూర్తులను కూడా వదలకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తుచేసింది ధర్మాసనం. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమన్నది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయడానికి వీలు లేదన్నది. సో హైకోర్టు చెప్పాల్సింది చెప్పేసింది. ఇది నిజంగా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బే. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని, తమ వారిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం వర్కౌట్ కాలేదు. పైగా రివర్స్ అవుతోంది. ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంత తప్పించుకుందామని చూసినా చేసిన తప్పులకు ఫలితం అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇది ఇప్పుడే వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వారికి, ఆ పార్టీ సానుభూతి పరులకు అర్థమవుతోంది. నిజానికి ఈ విషయంలో మొదటే జ్ఞానోదయం కావాలి. కానీ ఇన్నాళ్లకవుతోంది. సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే గెట్ రెడీ అంటోంది ఏపీ పోలీస్ వింగ్. వీళ్లు రాజకీయ విమర్శలతో పోస్టులు పెట్టి ఉంటే అంతా బాగుండేది. కానీ హద్దులు దాటి పెట్టారు. అందుకే వరుసగా నోటీసులు, కేసులు, అరెస్టులు.